4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి వెంటనే. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి వెంటనే. ఈరోజు బంగాల్లో సిఐటి రాష్ట్ర మహాసభలు 11వ మహాసభలు జరుగుతున్న సందర్భంగా, అదే కాకుండా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో స్థానిక గెస్ట్ హౌస్ నుండి సిఐటి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఎం పార్టీ కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారికి, సీనియర్ నాయకులు రంగారెడ్డి గారికి, దశగిరి గారికి, సిఐటి అధ్యక్షుడు గోపాల్ గారికి, ప్రజానంద మండలి జిల్లా ఉపాధ్యక్షుడు కాసన్న గారికి, రైతు సంఘ నాయకుడు రాజుల కారప్ప గారికి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీకామణి గారికి, అమౌలి సంఘం నాయకులు బాబాజీ గారికి, మంగయ్య గారికి, చంద్రయ్య గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే శివచంద్ర గౌడ నమాలి వర్గ సీనియర్ నాయకులు చంద్ర గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి సిఐటి కార్యకర్తలకు, నాయకులకు, అమాలీలకు, వర్గర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉపకారాలు తెలుపుకుంటూ జైలుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో మరి కార్మికుల పైన, కర్షకుల పైన ఎంత పెద్ద ఎత్తున మరి అన్యాయాన్ని గురి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కార్మికులు ఎండగట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రోజు దేశంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులు ఎండు మెరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రోజు కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన ఈ రోజు నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాన్ని సిఐటిగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దేశంలోనే 80 లక్షల మంది ఉన్న కార్మికులు ఏదైనా ఉంది అంటే ఈ రోజు 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మెలో సందర్భాలు చేస్తున్నాం. ఈరోజు మరి సందర్భంగా సిఐటిలు రాష్ట్ర మహాసభలు నంద్యాలలో జరుగుతున్న సందర్భంగా ఆ మహాసభల్లో కూడా ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తీర్మానం చేస్తూ మరి ఈరోజు అంగన్వాడీలో, ఆశా వర్కర్లు, స్టీవ్ వర్కర్లు ఎంతో మందికి అన్యాయం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కార్మిక సంఘాలు వాళ్ళని బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని విప్లవంగా తెలియజేసుకుంటూ మరి సందర్భంగా సీనియర్ నాయకులు సిపిఎం పార్టీ సీనియర్